హలో ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఇంతకుముందు వీడియోలో మనం అకౌంటింగ్‌కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఒక 3 ఎగ్జాంపుల్స్ చూసాం. ఈ 3 ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటూనే అకౌంటింగ్‌లో యూజ్ చేసే డిఫరెంట్ వర్డ్స్ గురించి కూడా తెలుసుకున్నాం. అలాగే ఏదైనా ఒక బిజినెస్‌లో కొన్ని ట్రాన్సాక్షన్స్ వ్యవహారాలు ఉన్నప్పుడు ఆ బిజినెస్ ప్రాఫిట్ సంపాదిస్తుందా? లేదా నష్టపోతుందా? తెలుసుకోవడానికి ఎలా కాలిక్యులేట్ చేయాలి? ప్రాఫిటా? లాసా? కూడా మనం నేర్చుకున్నాం. చిన్న బిజినెస్. అలాగే వన్ డేలో సపోజ్ స్మాల్ బిజినెసెస్, వెజిటబుల్ సెల్లర్స్, ఫ్రూట్ సెల్లర్స్, స్ట్రీట్ సైడ్ వెండార్స్. ఓకే. వీళ్ళు ఒక వన్ డేలో మార్నింగ్ స్టార్ట్ చేస్తారు. ఈవినింగ్ బిజినెస్ ఎండ్ అయిపోతుంది. మళ్ళా రేపు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. రేపు ఈవినింగ్‌కి ఎండ్ అయిపోతుంది. లాజిక్ అర్థమవుతుందా? ఇలా ఎవ్రీ డే ఇట్స్ అ న్యూ బిజినెస్. న్యూ బిజినెస్ ఇన్ ద సెన్స్ ఎవ్రీ డే ఇట్ ఈస్ ఎ న్యూ ట్రాన్సాక్షన్. ఇలా జరిగినప్పుడు ప్రాఫిటా? లాసా? ఎలా కనుక్కోవాలి మనం తెలుసుకున్నాము. కానీ ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకోబోతున్నామో అకౌంటింగు, అది ఇట్లాంటి చిన్న చిన్న బిజినెస్‌ల కోసం కాదండి. చిన్న చిన్న బిజినెస్‌లకి అంతగా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు అంత అకౌంటింగ్. ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకోబోతున్నామో అది ఒక స్మాల్, మీడియం ఆర్ లార్జ్ స్కేల్ ఎంటర్‌ప్రైజెస్‌కి వర్క్ అవుతుంది. ఓకే. సో, ఇలాంటి బిజినెసెస్‌లో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి వీటన్నింటిని మనం ఏం చేయాలి, ఫస్ట్ రాసుకోవాలి. రాసుకున్న దాన్ని ఏం చేయాలి అనేది అకౌంటింగ్ సైకిల్‌లో మనం నేర్చుకుంటాం. అకౌంటింగ్ సైకిల్. డైరెక్ట్‌గా ప్రాఫిటా? లాసా? అని మనం చెప్పలేం. దీనికోసం మనం ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఆ ప్రాసెస్‌ని అకౌంటింగ్ సైకిల్ అంటాము అని ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాము. అలాగే హ్మ్. ట్రాన్సాక్షన్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? బిజినెస్‌కి అండ్ బయట వ్యక్తికి మధ్య జరిగే డీలింగ్స్‌నే మనం ట్రాన్సాక్షన్ అంటాం. అలా అని చెప్పేసి సార్ బిజినెస్‌లో జరిగే ప్రతీదీ ట్రాన్సాక్షనేనా సార్? నో, కాదండి. ట్రాన్సాక్షన్ అంటే ఏమనుకున్నాం? బిజినెస్‌కి అండ్ బయట వ్యక్తికి మధ్య జరిగే డీలింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటున్నాం? ట్రాన్సాక్షన్స్ అంటున్నాం. కానీ బిజినెస్‌లో సపోజ్ ఎక్స్‌క్యూజ్ మీ, మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. బిజినెస్‌లో ఒక ఎంప్లాయీని మనం రిక్రూట్ చేసుకున్నాం. ఒక ఎంప్లాయీని మనం రిక్రూట్ చేసుకున్నాం. ఇప్పుడేం క్వెషనొస్తుంది అంటే, సార్ ఇదొక ట్రాన్సాక్షనా? ఇదొక వ్యవహారమా? అంటే కాదు. ట్రాన్సాక్షన్ అని అనాలి అంటే, అందులో ఖచ్చితంగా ఎంతో కొంత అమౌంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. ఎంత అమౌంట్ సార్? ఎంతైనా కానివ్వండి. అట్‌లీస్ట్ రూ. 1 అయినా పర్వాలేదు. కొంత అమౌంట్ ఇన్వాల్వ్ అయ్యుంటేనే దాన్ని మనం ట్రాన్సాక్షన్ అంటాం. ఫస్ట్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మనీ. ఎంతో కొంత మనీ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. సపోజ్ ఇక్కడ మీరు ఫస్ట్ గమనిస్తే ఆన్ ఏప్రిల్ 1 ఎ పర్సన్ స్టార్టెడ్ బిజినెస్ విత్ 1,00,000 రూపీ. సో, ఇదొక ట్రాన్సాక్షన్ అంటున్నాం. ఎందుకని? ఈ ట్రాన్సాక్షన్‌లో, ఈ వ్యవహారంలో రూ. 1,00,000 1,00,000 అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంది గదా! అదేంటి? మనీ. లాజిక్ అర్థమవుతుందా? ఎంప్లాయీ ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయ్యాడు. యెస్. ఇక్కడ మనీ ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు గదా! కానీ మంత్ ఎండింగ్‌న అదే ఎంప్లాయీకి కనుక నువ్వు సాలరీ పే చేస్తే ఇది వ్యవహారం అవుతుంది. ట్రాన్సాక్షన్ అవుతుంది. ఎంప్లాయీ జాయిన్ అయ్యాడు అంతే. ఇక్కడేం అమౌంట్ ఇన్వాల్వ్ అవ్వలేదు గదా! 1 మంత్ ఆయన సర్వీస్ ఇస్తాడు. సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు. 1 మంత్ తర్వాత మనం సాలరీ ఇస్తాం. ఇక్కడ అమౌంట్ ఇన్వాల్వ్ అయింది చూడండి. సాలరీ పెయిడ్ టు ఎంప్లాయీ. ఇక్కడ అమౌంట్ ఇన్వాల్వ్ అయింది కదా! యెస్. ఏవైతే ఏ వ్యవహారంలో అయితే ఏ డీలింగ్‌లో అయితే అమౌంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందో దాన్ని మనం ట్రాన్సాక్షన్ అంటాం. బిజినెస్ ఏం చేస్తుంది? గూడ్స్ పర్చేస్ చేస్తుంది వేరే వ్యక్తి నుంచి. ట్రాన్సాక్షన్. అవే గూడ్స్ వేరే వ్యక్తికి సేల్ చేస్తుంది. ట్రాన్సాక్షన్. రెంట్ పే చేస్తుంది. ట్రాన్సాక్షన్. సాలరీ పే చేస్తుంది. ట్రాన్సాక్షన్. లాజిక్ అర్థమవుతుందా? యెస్. నౌ ఇక్కడ మనం ఇప్పుడు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకుందాం. జాగ్రత్తగా గమనించండి. ఓకే. ఫస్ట్ మన కాన్సెప్ట్ ఏంటి అంటే హ్యూమన్ యాక్టివిటీస్. మనుషులు చేసే కార్యకలాపాలు. ఒకటి మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ భూప్రపంచంలో, ఈ వరల్డ్‌లో మనీతో ఎవరికి అవసరం ఉంటుంది చెప్పండి? డబ్బుతో? మనిషికి అవసరమే ఉంటుంది. మనిషికి మాత్రమే మనీ అవసరం ఉంటుంది. వేరే ఏ జీవికైనా మనీ అవసరం ఉంటుందా? మీరు జాగ్రత్తగా గమనించి చెప్పండి. నో. ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్ నోబడీ నీడ్ మనీ. లాజిక్ క్లియర్? మరి ఈ మనీ సంపాదించడానికి మనుషులు ఎటువంటి కార్యకలాపాలు చేస్తుంటారు? సార్ ఇల్లీగల్ యాక్టివిటీస్, లీగల్ యాక్టివిటీ ఇవి కాదండి మనం డిస్కస్ చేసుకోబోతుంది. ఓకే. ఇల్లీగల్ యాక్టివిటీస్, లీగల్ యాక్టివిటీస్ ఇవి కాదు.
ఓకే. డబ్బు సంపాదించటానికి ఒక హ్యూమన్ బీయింగ్ ఏం చేస్తాడు? అనేది మన కాన్సెప్ట్ హియర్. ఆయన ఏమైనా చేయనివ్వండి. అది కాదు మన కాన్సెప్ట్. డబ్బు సంపాదించడానికి ఆయన ఏం చేస్తాడు? లాజిక్ క్లియర్? యెస్. నౌ లుక్ ఎట్. అబ్జర్వ్ కేర్‌ఫుల్లీ. లెట్ అస్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన మిస్టర్ ఫ్యామిలీ మ్యాన్. మిస్టర్ ఫ్యామిలీ మ్యాన్. ఓకే. ఇప్పుడు ఈయన ప్లస్ ఈయన స్పౌస్, వైఫ్, చిల్డ్రన్ మొత్తం 4 మెంబర్స్ ఉన్నారు ఈయన ఫ్యామిలీలో. మరి ఈ ఫ్యామిలీని పోషించడానికి ఈ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? పాత రోజుల్లో ఎలా ఉండేది? బార్టర్ సిస్టమ్. ఎక్స్‌చేంజ్ జరిగేది కదా! నువ్వు ఈ వస్తువు ఇవ్వు, నేను ఈ వస్తువు ఇస్తా. సపోజ్ నువ్వు నాకు రైస్ ఇస్తే నేను నీకు దాల్ పప్పు ఇస్తా. కందిపప్పు. సపోజ్ ఎనీథింగ్ ఎనీథింగ్ దాల్. యూ గివ్ మీ సంథింగ్ అండ్ ఐ గివ్ యూ సంథింగ్. దేర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ మనీనా? అలాగే నేను నీకు ఒకసారి మీ ఇంట్లో నేను పని చేస్తాను. మీరు నాకు కొన్ని రైస్ ఇవ్వండి. ఎక్స్‌చేంజ్ సిస్టమ్. ఎక్స్‌చేంజ్ ఆఫ్ సర్వీస్ విత్ సర్వీస్ ఆర్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ గూడ్స్ విత్ గూడ్స్ ఆర్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ గూడ్స్ విత్ సర్వీసెస్. ఇది బార్టర్ సిస్టమ్ గదా! బార్టర్ సిస్టమ్. లాజిక్ అర్థమవుతుందా? యెస్. యూ గివ్ మీ సంథింగ్ అండ్ ఐ గివ్ యూ సంథింగ్. యెస్. ఓవర్. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. బట్ వన్స్ ఈ ఈ సిస్టమ్ పోయి ప్రతి వస్తువుకి, ప్రతి సేవకి, సర్వీస్‌కి ఒక ప్రైస్ ట్యాగ్ తగిలించినప్పుడు, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే ఖచ్చితంగా దానికి కొంత ప్రైస్ పే చేయాలి. లేదు ఏదైనా ఒక సర్వీస్ తీసుకోవాలి అంటే దానికి ఖచ్చితంగా ఒక అమౌంట్ పే చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రైస్ కొనాలి మార్కెట్‌లో. కేజీ రూ. 60 అనుకోండి. ఇప్పుడు నేనేం చేయాలి? కేజీ రైస్ తీసుకొని రూ. 60 క్యాష్ ఇవ్వాలిగా. యెస్. మరి ఈ రూ. 60 నాకెక్కడి నుంచొస్తుంది? లాజిక్ అర్థమవుతుందా? ఈ రూ. 60 నాకెక్కడి నుంచొస్తుంది? రైస్ ఆయన దగ్గరున్నాయి. వెరీ గుడ్. బట్ నేను 60 ఇవ్వాలి. 60 అనేది క్యాష్. ఎక్కడి నుంచొస్తుంది నాకు క్యాష్? అలాగే నేనొక బార్బర్ షాప్‌కెళ్ళాను. కటింగ్ షాప్‌కి కటింగ్ కోసం. ఇప్పుడు ఆయన కటింగ్ చేశాడు. రూ. 100 150 200 నేను ఆయనకి అమౌంట్ ఇవ్వాలి గదా! ఆయన నాకు సర్వీస్ ఇచ్చాడు. నేనిప్పుడు ఆయనకి ఏమి ఇవ్వాలి? క్యాష్ ఇవ్వాలి. మరి ఈ క్యాష్ నేను ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? ఈజ్ ఇట్ క్లియర్? అంటే ఈ డబ్బు సంపాదించడానికి నేనొక పని చేయాలి. యాక్టివిటీ. వర్క్ చేయాలి. లాజిక్ అర్థమవుతుందా? సో, ఒక హ్యూమన్ బీయింగ్ మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ నిద్రపోయేలోపు చాలా పనులు చేస్తూ ఉంటాడు. వర్క్స్, యాక్టివిటీస్. వీటిని మనం ఇంగ్లీష్‌లో ఏమంటున్నాం? యాక్టివిటీస్ అంటున్నాం. ఈ మొత్తం యాక్టివిటీస్‌ని మనం 2 రకాలుగా డివైడ్ చేద్దాం ఫస్ట్. ఎన్ని రకాలుగా? 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటేంటి అంటే ఎకనామిక్ యాక్టివిటీ. ఇంకొకటేంటిది? ఎకనామిక్ యాక్టివిటీ. మీకు పాసిబిలిటీ ఉంటే నోట్స్‌లో రాసుకోండి. ఈ మెటీరియల్ కనుక మీరు ప్రింటౌట్ తీసుకొనుంటే ఇక్కడే రాసుకోండి. మీకు గుర్తుంటుంది. ఎందుకంటే ఇది చదివేటప్పుడు మీకిక్కడ గుర్తుండిపోతుంది. ఓకేనా? ఎకనామిక్ యాక్టివిటీ. ఇంకొకటి నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈయన 2 పనులు చేస్తుంటాడు. ఒకటి ఎకనామిక్ యాక్టివిటీ, ఇంకొకటి నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. సార్ అంటే ఏంటి సార్? ఎకనామిక్ యాక్టివిటీ సపోజ్ సింపుల్ అండి. డబ్బు సంపాదించడానికి ఆయన ఏ పనైతే చేస్తాడో, డబ్బు సంపాదించడానికి ఆయన ఏ పనైతే చేస్తాడో దాన్ని ఎకనామిక్ యాక్టివిటీ అంటాం. ఆర్థిక కార్యకలాపాలు. తెలుగులో ఏమంటాం? ఆర్థిక కార్యకలాపాలు. డబ్బు సంపాదించడానికి ఈ వ్యక్తి ఏ పనైతే చేస్తాడో, ఆయన ఏ పనైనా చేయనివ్వండి. దాన్ని ఎకనామిక్ యాక్టివిటీ అంటాం. సపోజ్ నేను క్లాసెస్ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను? మనీ కోసం. నేను ఒక పని చేస్తున్నాను. సరే క్లాసెస్ చెప్పడం అనేది ఒక పని. చెప్తున్నాను. ఇదేంటిది? ఎకనామిక్ యాక్టివిటీ. ఈ పని చేయటం వల్ల నాకు మనీ వస్తుందా? యెస్ వస్తుంది గదా! మీరు ఫీజ్ పే చేస్తున్నారుగా. ఎకనామిక్ యాక్టివిటీ. ఇప్పుడు ఇదే క్లాస్ నేను నా బాబుకి గాని, పాపకి గాని చెప్తే డబ్బొస్తుందా? రాదు కదా! వర్క్ చేస్తున్నా.
వర్క్ చేస్తున్నాను, పాఠం చెప్తున్నాను, మా పిల్లలకి పాఠాలు చెప్తున్నాను. దీనివల్ల నాకు మనీ వస్తుందా? రాదు. సో, ఇదేంటిది? నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. ఏంటిదిది? నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. ఆర్థికేతర కార్యకలాపాలు. ఆర్థికేతర కార్యకలాపాలు. ఎకనామిక్ యాక్టివిటీ అండ్ నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. బాగా గమనించండి. మీరు కూడా చూడండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం మనం నిద్రపోయే లోపు ఎన్నో పనులు చేస్తా ఉంటాం. మీరు ఏ పనైతే డబ్బు కోసం చేస్తున్నారో దాన్ని ఎకనామిక్ యాక్టివిటీ అంటాం. ఏ పనైతే డబ్బు కోసం కాదు సార్. హ్యూమన్ సాటిస్ఫాక్షన్ కోసం సార్. ప్రేమ కోసం సార్. ఔట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ సార్. నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. లాజిక్ అర్థమవుతుందా? సపోజ్ నేను ఆహ్, సపోజ్ నేను ఇంట్లో వంట చేస్తున్నాను. లైక్ మీరు మదర్స్ కానివ్వండి, వైఫ్స్ కానివ్వండి, ఇంట్లో వంట చేస్తారు కదా! యెస్. ఇది దేనికోసం చేస్తున్నారు? వాళ్ళ ఫ్యామిలీ కోసం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే వంట గనక ఒక హోటల్‌లో చేస్తే షెఫ్, కుక్ అవుతుంది గదా! మరి సేమ్ వంట ఇంట్లో చేస్తేనేమో మనీ రావట్లేదు. అదే హోటల్‌లో, రెస్టారెంట్‌లో వర్క్ చేస్తే మనీ వస్తుంది. సేమ్ యాక్టివిటీ. బట్ ద ప్లేస్ ఈస్ డిఫరెంట్. మరి ఇంట్లో మన మదర్ కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి వంట చేస్తున్నది ఎవరి కోసం? ఫ్యామిలీ కోసం. ఔట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్. యెస్ సార్. ఇదేంటిది? నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. ఇదే యాక్టివిటీ గనక తను హోటల్‌లో కానీ, లేదా ఒక రెస్టారెంట్‌లో గానీ చేస్తే ఏమొస్తుంది? మనీ వస్తుంది. సాలరీ వస్తుంది. ఎకనామిక్ యాక్టివిటీ. అంటే చేసే పని సేమ్ బట్ ఇంటెన్షన్, ప్లేస్ మారుతుంది. ఇంటెన్షన్ మారుతుంది. అదే వ్యక్తి హోటల్‌లో వర్క్ చేస్తూ సార్ వద్దులేండి సార్, ఔట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ నేను ఈ వర్క్ చేశాను. కుకింగ్ అంటే నాకిష్టం. కాబట్టి నేను మీకు ఈ వర్క్ చేశాను. నాకేం మనీ ఇవ్వద్దు సార్ అని అంటారా? లేదు. హోటల్‌కెళ్ళాము అంటే అక్కడ ఇంటెన్షన్ ఏంటి? డబ్బు సంపాదించడానికి. ఇంట్లో వంట చేస్తున్నాము. ఇంటెన్షన్ ఏంటి? డబ్బు సంపాదించడం, ఆకలి తీర్చాలి. లాజిక్ అర్థమవుతుందా? ఇలా ఒక ఒక వ్యక్తి ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఫ్యామిలీ మ్యాన్ తీసుకున్నాము. బట్ ఇక్కడ ఒక మనిషి ఎవరైనా కానివ్వండి, చిన్న పిల్లోడి నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళు డైలీ చేసే పనుల్లో వాళ్ళ ఇంటెన్షన్ మనీ సంపాదించడానికైతే అది ఎకనామిక్ యాక్టివిటీ. ఇం మనీ సంపాదించడానికి కాదు. నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. వెరీ సింపుల్. లాజిక్ అర్థమవుతుందా? యెస్ సార్. ఇప్పుడు చూడండి ఇక్కడ కాన్సెప్ట్. చూడండి. మనుషులు తమ అవసరాలను తీర్చుకోవడానికి లేదా సంతోషం కోసం చేసే పనులన్నింటినీ మనం ఏమంటున్నాం? మానవ కార్యకలాపాలు. హ్యూమన్ యాక్టివిటీస్. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఏ పనులైతే చేస్తున్నాం? హ్యూమన్ యాక్టివిటీస్ అంతే. వీటిని మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. బిజినెస్ స్టడీస్, అకౌంటింగ్ అండ్ బిజినెస్ స్టడీస్ కోసం. ఒకటి ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థికేతర కార్యకలాపాలు. ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఇప్పుడు మనం ఎకనామిక్ యాక్టివిటీస్ గురించి తెలుసుకుందాం అండ్ నాన్ ఎకనామిక్ యాక్టివిటీ గురించి కూడా తెలుసుకుందాం. మీరేం చేస్తారంటే వీడియో కొంచెం పాజ్ చేసి ఒకసారి మళ్ళీ ఈ కాన్సెప్ట్ని రివైజ్ చేసుకోండి. అలాగే మీరు విజువలైజ్ చేసుకోండి. సపోజ్ మీ ఇంట్లో మీ ఫాదర్ ఆర్ మదర్ ఉన్నారు, లేదా మీరే ఉన్నారు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇప్పుడు మనం బ్రష్ చేస్తున్నామండి. డబ్బు వస్తుందా బ్రష్ చేస్తే? ఎవరైనా చెప్పారా నువ్వు బ్రష్ చేయా డబ్బులు ఇస్తామని? లేదు. అన్నం తిన్నాము. యాక్టివిటీయా? యెస్ సార్. ఎవరైనా చెప్పారా నువ్వు తింటే నేను డబ్బులు ఇస్తామయ్యా బాబు అని? లేదు. నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. ఆఫీస్‌కెళ్ళాం. వర్క్ చేశాం. 1 మంత్ అయింది. సాలరీ వచ్చింది. ఎకనామిక్. డైలీ నువ్వు ఆఫీస్‌కి ఎందుకెళ్తున్నావు? వర్క్ చేయడానికి సార్. వర్క్ చేస్తే నీకేమొస్తుంది? మంత్ ఎండింగ్‌న సాలరీ వస్తుంది సార్. వెరీ గుడ్. ఎకనామిక్ యాక్టివిటీ. సార్ నేను బిజినెస్ చేస్తున్నాను సార్. ఓకే. ఏమొస్తుంది నువ్వు బిజినెస్ చేస్తే? మనీ వస్తుంది సార్. ప్రాఫిట్స్ వస్తాయి సార్. ఎకనామిక్ యాక్టివిటీ. నేను టీచ్ చేస్తున్నాను. సర్వీస్. ఇది సర్వీస్. టీచ్ చేస్తున్నాను. ఏమొస్తుంది సార్? మనీ వస్తుంది సార్. ఎకనామిక్ యాక్టివిటీ. ఇదే టీచింగ్ నేను మా పిల్లలకి చెప్తే మనీ రాదు సార్. నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. లాజిక్ అర్థమవుతుందా? యెస్. పాస్ చేసి ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత మనం ఎకనామిక్ యాక్టివిటీ, నాన్ ఎకనామిక్ యాక్టివిటీ దగ్గరికెళ్దాం. ఓకేనా స్టూడెంట్స్? యెస్ సార్. నౌ కమ్ టు ఎకనామిక్ యాక్టివిటీ. ఎకనామిక్ యాక్టివిటీ. చూడండి. డబ్బు సంపాదించడం లేదా సంపదను సృష్టించడం కోసం చేసే పనులను ఆర్థిక కార్యకలాపాలంటారు. డబ్బు సంపాదించడం, సంపదని సృష్టించడం, బిజినెస్ చేయటం, వెల్త్ మాక్సిమైజేషన్, సంపదని సృష్టించడం.
ఇవి జీవనోపాధి కోసం చేస్తారు. మీరైనా, నేనైనా, బిగ్ షాట్స్ అయినా, బాగా డబ్బు సంపాదించే బిజినెస్ మ్యాగ్నెట్స్ అయినా కూడా దేనికోసం డబ్బు సంపాదించేది? జీవనోపాధి కోసం. ఫర్ దేర్ లైవ్లీహుడ్. యెస్ సార్. నువ్వెంత సంపాదించినా చాలామంది అన్నారు, "అరె! నువ్వెంత సంపాదించినా ఎంత తింటావురా?" యెస్. ఆకలేస్తే ఎంత తింటామో అంతే తింటాం. డబ్బు తినం గదా! కాబట్టి మన లైవ్లీహుడ్ కోసం మనం ఈ పనులన్నీ చేస్తూ ఉంటాం. బేసిక్‌గా లైవ్లీహుడ్ కోసం చేస్తాం. ఆ తర్వాత డబ్బు సంపాదించాలి, అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి. ఓకే. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్‌లిమిటెడ్‌నా? మనుషుల కోరికలు అన్‌లిమిటెడ్ అండి. అన్‌లిమిటెడ్. అందుకే ఎకనామిక్స్ అనే కాన్సెప్ట్ మనకి ఎకనామిక్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్‌లిమిటెడ్. బట్ ఇప్పుడు నాకు ఎన్నో కోరికలుంటాయి. ఆ కారు కొనుక్కోవాలి, ఈ బంగ్లా కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి. బట్ మనకొచ్చే సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ లిమిటెడ్. ఆ వచ్చే లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌లో మన కోరికలన్నీ తీర్చుకోవాలి. ఇప్పుడు ఒకే కార్ తయారు చేయట్లేదు కదండీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. మారుతి సుజుకి. మారుతి సుజుకిలో మళ్ళా ఎన్ని రకాలు? అందులో మళ్ళా రకరకాలుంటాయి వేరియంట్స్. బెంజ్ కారు, బీఎండబ్ల్యూ కారు, రోల్స్ రాయ్స్, రేంజ్ రోవర్ ఇవన్నీ ఏంటి మరి? అంటే నీ దగ్గర డబ్బు ఎక్కువుంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్న కార్. బ్రాండ్ కార్స్. డబ్బు తక్కువుంది. యెస్. చిన్న కారు. హ్యాచ్‌బ్యాక్ కార్. లేదంటే చిన్న ఎస్యూవీ, స్మాల్ ఎస్యూవీస్. లాజిక్ అర్థమవుతుందా? యెస్. బట్ నా దగ్గరున్న డబ్బుతో నాకు ఆ కోరిక తీరాలంతే. కారు కొనాలి. యెస్. నీ దగ్గర రూ. 1,00,00,000 ఉన్నాయా? ఎళ్లి బెంజ్ కారు కొనుక్కో. లేదా బీఎండబ్ల్యూ కారు కొనుక్కో. రేంజ్ రోవర్ కొనుక్కో. 10,00,000 ఉన్నాయా? ఆ బడ్జెట్‌లో వచ్చే కారు కొనుక్కో. 5,00,000 ఉన్నాయా? ఆ బడ్జెట్‌లో కూడా కారుంది కొనుక్కో. లాజిక్ అర్థమవుతుందా? యెస్ సార్. నౌ లుక్ ఎట్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక రైతు పొలంలో పనిచేయడం అండ్ ఒక టీచర్ పాఠశాలలో పాఠాలు చెప్పడం, ఒక డాక్టర్ క్లినిక్‌లో రోగులను చూడడం, వ్యాపారి వస్తువులను అమ్మడం. ఇప్పుడు ఇదే డాక్టర్ వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఒక చిన్న ట్రీట్మెంట్ చేశారు. ఒక మెడిసిన్ ఇచ్చారు. ఓపీ చార్జెస్ తీసుకుంటారా? తీసుకోరు కదా! 400 పే చేయి. నేను నీకు బీపీ చెక్ చేశాను. టాబ్లెట్ రాసిచ్చాను. 400 పే చేయి అంటారా? అనరు. బట్ ఇదే డాక్టర్ క్లినిక్‌లో సర్వీసెస్ ఇస్తే అమౌంట్ వస్తుంది. లాజిక్ అర్థమవుతుందా? నెక్స్ట్ వ్యాపారి వస్తువులు అమ్మాడు. యెస్. ఎందుకు అమ్ముతున్నాడు? డబ్బు సంపాదించడం కోసం. ఇవన్నీ కూడా మనకి ఎకనామిక్ యాక్టివిటీస్‌కి ఎగ్జాంపుల్స్. ఓకేనా? ఇక్కడ ఇంగ్లీష్‌లో కూడా ఉన్నాయి చూడండి. ఏ ఫార్మర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్, ఏ టీచర్ టీచింగ్ లెసన్స్ ఇన్ ఏ స్కూల్, ఏ డాక్టర్ ట్రీటింగ్ పేషెంట్స్ ఇన్ ఏ క్లినిక్, ఏ బిజినెస్ మ్యాన్ సెల్లింగ్ గూడ్స్. వై ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ పర్ఫార్మ్డ్ బై వేరియస్ పీపుల్. వై? బికాస్ టు ఎర్న్ మనీ. ఆ డబ్బుంటేనే కదా నేను ఏదైనా ఒక వస్తువు కొనుక్కోగలను. ఒక సర్వీస్ కొనుక్కోగలను. అదే నా దగ్గర డబ్బు లేకపోతే ఇప్పుడు నా దగ్గర ₹60 లేవండి. రైస్ కొనుక్కోగలనా? లేదు. ఇప్పుడు నేను పని చేస్తున్నాను. డబ్బొస్తుంది. వీటితో నేను వస్తువుల్ని కొంటున్నాను. అలాగే మీరైనా కూడా ఇప్పుడు నేను బిజినెస్ మ్యాన్‌కి ₹60 ఇచ్చాను రైస్ కొనుక్కోవడానికి. ఆయనేం చేస్తాడు? ఆయన రైస్ కొనుక్కొని రావాలి కదా! ఆయన ఎవరి దగ్గర నుంచి కొనుక్కొస్తాడు? రైస్ మిల్ సార్. రైస్ మిల్ ఆయన ఏం చేయాలి? ప్యాడీ మన వడ్లు కొనుక్కోవాలి కదా! ఆయన ఎవరి దగ్గర నుంచి కొనుక్కొని రావాలి? ఫార్మర్ దగ్గర నుంచి కొనుక్కొని రావాలి సార్. మరి ఫార్మర్‌కి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫార్మింగ్ చేస్తున్నాడు సార్. ఈ లాజిక్ మీరు మర్చిపోకండి. ఓకే. ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి ఒక వస్తువు కొనాలి. ఆ వస్తువు ఎవరో ఒకళ్ళు తయారు చేయాలి గదా! ఆ తయారు చేయడానికి కూడా డబ్బు కావాలి గదా! ముడిసరుకు కావాలి గదా! ముడిసరుకు. రా మెటీరియల్. ఆ రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రా మెటీరియల్ తయారు చేసేవాళ్ళు వేరే ఎవరో ఉన్నారు గదా! వడ్లు తయారు చేసేవాళ్ళు వేరే ఉన్నారు గదా! ఆ వడ్లు ఎక్కడి నుంచి వస్తాయి? చెట్టు నుంచి. నారు నుంచి వస్తుంది గదా! వరి మొక్క నుంచి వస్తుంది గదా! ఆ వరి మొక్క ఎక్కడి నుంచి వస్తుంది? బియ్యం నుంచి వస్తున్నాయి గదా! బియ్యం గింజలు. ఈజ్ ఇట్ క్లియర్? సో, ఇట్స్ ఎకనామిక్ యాక్టివిటీ. రైట్. ఇప్పుడు మనం నాన్ ఎకనామిక్ యాక్టివిటీ గురించి మాట్లాడుకుందాం. నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. డబ్బు కోసం కాకుండా కేవలం ప్రేమ, ఆప్యాయత, దేశభక్తి అండ్ మానసిక సంతృప్తి కోసం చేసే పనులను ఆర్థికేతర కార్యకలాపాలంటారు. ఇక్కడ మన ఇంటెన్షన్ డబ్బు కోసం కాదు. మన ఇంటెన్షన్ డబ్బు కోసం కాదు. వేరే ఏదో. యెస్. అలాంటి యాక్టివిటీస్ అన్నింటిని కూడా నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటారు. నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఎగ్జాంపుల్ చూడండి. అమ్మ ఇంట్లో వంట చేయటం. మన అదే రెస్టారెంట్‌లో వర్క్ చేస్తే 5 స్టార్ హోటల్, 4 స్టార్ హోటల్‌లో వర్క్ చేస్తే మనీ వస్తుంది గదా! చెఫ్స్ ఉంటారు గదా! దేవాలయానికి వెళ్లి ప్రార్థన చేయటం. యెస్. సార్ దేవుడిని ప్రార్థిస్తే డబ్బొస్తుంది గదా సార్. బట్ ఇట్ ఈస్ నాట్ ఎకనామిక్ యాక్టివిటీ. ఓకే. ఇట్స్ ఎ నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. భక్తి కోసం గుడికెళ్తాం. ఓకే. సామాజిక సేవ చేయడం, సోషల్ సర్వీస్. ఇట్ ఈస్ నాట్ ఎకనామిక్ యాక్టివిటీ. ఖాళీ సమయంలో క్రికెట్ ఆడడం లేదా పాఠాలు వినటం. యెస్. సార్ నేను క్రికెట్ ఆడతాను సార్. ఐ లైక్ క్రికెట్ సార్. సో, ఐ విల్ ప్లే క్రికెట్ ఆన్ సండేస్. దీనివల్ల నీకు డబ్బేమైనా వస్తుందా?
రాదు. నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. బట్ ఇదే క్రికెట్ స్టేడియంలో సచిన్ టెండూల్కర్, ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది గదా! వాళ్ళందరూ ఆడితే ఒక్కొక్కళ్ళకి కోట్ల రూపాయలొస్తాయి. వాళ్ళు క్రికెట్ ఆడితే అదేంటి? ఎకనామిక్ యాక్టివిటీ. మనం క్రికెట్ ఆడితే అదేంటి? నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. ఇక్కడ దీనివల్ల మనకేమొస్తుంది? ఎక్సర్‌సైజ్ అవుతుంది సార్ క్రికెట్ ఆడితే. వాళ్ళకక్కడ కోట్లు, కోట్ల డబ్బులొస్తాయి. ఎకనామిక్ యాక్టివిటీ. అంటే ఒక వ్యక్తి తను చేసే పని, తను చేసే పని ఎక్కడ చేస్తున్నాడు? ప్లేస్. ఇంటెన్షన్ ఏంటి? దీన్ని బట్టి ఆ యాక్టివిటీ అనేది ఎకనామికా? నాన్ ఎకనామికా? మారిపోతుంది. ఈజ్ ఇట్ క్లియర్ స్టూడెంట్స్? యెస్. సార్ ఎందుకు సార్ ఈ ఎకనామిక్, నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ గురించి చెప్తున్నారు? ఎందుకు అంటే మనం ఏదైతే అకౌంటింగ్ నేర్చుకుంటున్నామో ఇందులో ఎకనామిక్ యాక్టివిటీస్ మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాం. ఎకనామిక్ యాక్టివిటీస్‌ని మాత్రమే మనం ఏం చేస్తాం? కన్సిడరేషన్‌లోకి తీసుకుంటాం. నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్‌ని మనం పక్కన పెట్టేస్తాము. ఎందుకంటే బిజినెస్‌లో ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? అని దేన్ని బట్టి లింక్ అయ్యి ఉంటుంది? నీకొచ్చే అమ్మకాలు, కొనుగోళ్ళు. ఎక్స్‌పెన్సెస్. నాట్ కొనుగోళ్ళు. నాట్ ఓన్లీ పర్చేజెస్, ఎక్స్‌పెన్సెస్. నీకెంత ఆదాయం వచ్చింది? నీకెంత ఖర్చయింది? ఇక్కడ నాన్ ఎకనామిక్ యాక్టివిటీలో అసలు మనీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటదా? ఉండదు. అందుకని ఓన్లీ ఎకనామిక్ యాక్టివిటీస్‌ని మాత్రమే మనం కన్సిడరేషన్‌లోకి తీసుకుంటాం. లాజిక్ అర్థమవుతుందా ఇది? యెస్ సార్. నౌ ఇప్పుడు వీడియో పాజ్ చేయండి. ఎకనామిక్ యాక్టివిటీ అండ్ నాన్ ఎకనామిక్ యాక్టివిటీ గురించి జస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని, రివైండ్ చేసుకోండి. ఆ తర్వాత మనం నెక్స్ట్ కాన్సెప్ట్‌కెళ్దాం. ఓకేనా? రైట్. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ దిస్ హ్యూమన్ యాక్టివిటీస్ టోటల్. యెస్ సార్. ఇప్పుడు మనం బిజినెస్ అనే కాన్సెప్ట్‌లోకొద్దాం. బిజినెస్ వరల్డ్‌లోకొద్దాం. సార్ అసలు బిజినెస్ అంటే ఏంటి సార్? సింపుల్. మన సింపుల్ భాషలో మాట్లాడుకోవాలి అంటే, డైలీ నేను ఒకటే యాక్టివిటీని రిపీటెడ్‌గా చేస్తూ ఉంటా డబ్బు సంపాదించడానికి. డబ్బు సంపాదించడానికి. సార్ నేను డైలీ జాబ్‌కెళ్తాను సార్. ఇది బిజినెస్సా సార్? ఇది బిజినెస్ కాదు సార్. జాబ్‌కెళ్తున్నావు అంటే అది వర్క్, పనికెళ్తున్నావు సార్. అది సాలరీ. ఆ వర్క్ చేస్తే నీకేమొస్తుంది? సాలరీ వస్తుంది సార్. మరి బిజినెస్ అంటే ఏంటి సార్? వెరీ సింపుల్. జాగ్రత్తగా గమనించండి. మిస్టర్ అప్పు. హూ ఈస్ దిస్? అప్పు. అప్పు ఇన్వెస్టెడ్ 10,00,000 రూపీ in a business. అప్పు కిరాణా స్టోర్. వాట్ ఇస్ ద బిజినెస్ నేమ్? అప్పు కిరాణా స్టోర్. ఓకేనా? ఇక్కడ అప్పు ఏం చేస్తుంది చెప్పండి? అప్పు ఒక 10,00,000 ఇన్వెస్ట్ చేసి కిరాణా ఐటమ్స్ కొనుక్కొనొచ్చింది. ఈ కిరాణా ఐటమ్స్‌ని సేల్ చేస్తుంది. సేల్స్ టు హూమ్? డిఫరెంట్ పీపుల్. సేల్స్ టు డిఫరెంట్ కస్టమర్స్. డిఫరెంట్ కస్టమర్స్. సేల్ చేస్తుంది గదా! యెస్ సార్. అప్పు ఒక 10,00,000 పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసింది. గూడ్స్ కొనుక్కొచ్చింది. సేల్ చేస్తుంది. డిఫరెంట్ కస్టమర్స్‌కి. ఈజ్ ఇట్ వన్ డే యాక్టివిటీ ఆర్ రిపీటెడ్ యాక్టివిటీ? సార్ ఇట్స్ రిపీటెడ్ యాక్టివిటీ సార్. షాప్‌లో సరుకయిపోయింది. కొనుక్కొస్తుంది. పర్చేజ్ చేస్తుంది. మళ్ళా సేల్ చేస్తుంది. మళ్ళా పర్చేజ్ చేస్తుంది. మళ్ళా సేల్ చేస్తుంది. ఇదేంటి? ఒక రిపీటెడ్ యాక్టివిటీ. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఏమనొచ్చంటే, అప్పు బిజినెస్ చేస్తుంది. అప్పు జాబ్ చేయట్లేదు. బిజినెస్ చేస్తుంది. లాజిక్ అర్థమవుతుందా? జాబ్ చేయటం వేరు. బిజినెస్ చేయటం వేరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర ఒక కారుంది. ఈ కార్‌ని నేను సేల్ చేశాను. నా దగ్గర ఒక కారుంది. దీన్ని నేను ఒక 5,00,000కి సేల్ చేశాను. ఇదొక యాక్టివిటీ గదా! ఎకనామిక్ యాక్టివిటీనేగా? యెస్ సార్.
ఎందుకంటే కారు సేల్ చేశాను, డబ్బొచ్చింది. ఎకనామిక్ యాక్టివిటీ. ఇప్పుడు ఇది బిజినెస్ అవుతుందా? బిజినెస్ అవుతుందా? ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ఇప్పుడు నేను ఏదైతే యాక్టివిటీ చేశానో ఇది బిజినెస్సా? అంటే కాదు. ఎందుకు సార్? ఇది నేను రిపీటెడ్‌గా చేయను గదా! కారు కొనటం, కారు అమ్మటం. ఇది కాదు గదా నా పని. నేను కారు వాడుకుందామని కొనుక్కున్నాను. డబ్బులు అవసరమై అమ్మేశాను. ఇది నేను రిపీటెడ్‌గా చేయను గదా! ఈ యాక్టివిటీ. ఇది బిజినెస్ కాదు. అదే మీరొక సెకండ్ హ్యాండ్ కార్ డీలర్ చూడండి. సెకండ్ హ్యాండ్ కార్ డీలర్స్. వాళ్ళ పనేంటి? సెకండ్ హ్యాండ్ కార్స్ కొనటం, సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్మటం. ఇది బిజినెస్. ఇదే బిజినెస్. ఎవ్రీ డే ఇదే కదా రొటీన్. వాళ్ళ రొటీన్. అలాగే న్యూ కార్ డీలర్స్ చూడండి. మారుతి ఆర్ హ్యుండాయ్ వాటెవర్ న్యూ కార్స్ డీలర్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కొనుక్కొనొస్తాడు. సేల్ చేస్తాడు. కొత్త కార్లు గదా ఇవి. ఇదేంటిది? ఇది కూడా బిజినెస్సే. అదేమో సెకండ్ హ్యాండ్ కార్ బిజినెస్. ఇదేమో న్యూ కార్ బిజినెస్. ఇదే యాక్టివిటీ వాళ్ళు రిపీటెడ్‌గా చేస్తూ ఉంటారు గదా! యెస్. సో, బిజినెస్ అంటే ఇది. అమ్మటం, కొనటం లేదా సర్వీస్ ప్రొవైడ్ చేయటం. ఇప్పుడు మీరు బార్బర్ షాప్‌కెళ్లారు. ఇది ఏంటిది? ఆయన సర్వీస్ ఇస్తున్నాడు. హెయిర్ కటింగ్, స్టైలిస్ట్. హి ఈస్ గివింగ్ హిస్ సర్వీస్. ఎవ్రీ డే సేమ్ బిజినెస్. యెస్ సార్. బట్ ఎవ్రీ డే నేను షాప్‌కెళ్ళాను. ఇప్పుడు అదే బార్బర్ షాప్‌లో ఒక ఎంప్లాయీ ఉన్నాడు. వాడు సర్వీసెస్ ఇస్తాడు. కానీ ఆయనది బిజినెస్ కాదది. బిజినెస్ ఓనర్ వేరు. ఇతను వర్క్ చేస్తున్నాడు. సాలరీ. సార్ ఓనర్ కూడా వర్క్ చేస్తాడు కదా సార్. యెస్. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. బిజినెస్సే బట్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. సో, దేర్ ఆర్ సో మెనీ టర్మ్స్ విచ్ వి నీడ్ టు అండర్‌స్టాండ్ వెన్ ఇట్ కమ్స్ టు అకౌంటింగ్. లాజిక్ అర్థమవుతుందా స్టూడెంట్? వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అకౌంటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. చెప్పాను ఆల్రెడీ మీకు. ఇది వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. రియలిస్టిక్ సబ్జెక్ట్. లాజిక్ క్లియర్? యెస్. ఇప్పుడు చూడండి బిజినెస్ గురించి. సో, బిజినెస్ ఈజ్ వాట్? బిజినెస్ ఈజ్ ఎన్ ఎకనామిక్ యాక్టివిటీ. ఎకనామిక్ యాక్టివిటీ అంటే డబ్బు సంపాదించడానికి. డబ్బు కోసం చేసే పనే కదా బిజినెస్. డబ్బు కోసం చాలా పనులు చేస్తాం. బట్ బిజినెస్ ఈజ్ ఎ డిఫరెంట్ వన్. ఎంప్లాయ్‌మెంట్ డబ్బు కోసమే. బట్ బిజినెస్ కూడా డబ్బు కోసమే. బట్ ఎంప్లాయ్‌మెంట్ ఈజ్ డిఫరెంట్. బిజినెస్ ఈజ్ డిఫరెంట్. అండర్‌టేకెన్ టు ఎర్న్ ప్రాఫిట్స్ అండ్ ఇంక్రీజ్ ద వెల్త్ ఆఫ్ ద ఓనర్స్. ఇన్ సింపుల్ వర్డ్స్ ఇట్ మీన్స్ ద రిపీటెడ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇప్పుడు డీమార్ట్ ఉంది. డీమార్ట్ ఏం చేస్తుంది? గూడ్స్ కొనుక్కొని వస్తుంది. సేల్ చేస్తుంది. వన్ డేలో అయిపోతాయా? లేదు. రిపీటెడ్ 365 డేస్ ఇదే పని కదా! గూడ్స్ అయిపోయినాయి కొనుక్కొస్తుంది, సేల్ చేస్తుంది. గూడ్స్ అయిపోయినాయి కొనుక్కొస్తుంది, సేల్ చేస్తుంది. అలాగే రిలయన్స్ ట్రెండ్స్ ఉన్నాయి. క్లాత్ బిజినెస్. క్లాత్స్ అయిపోయినాయి కొనుక్కొస్తారు, సేల్ చేస్తారు. ఇట్స్ ఎ రిపీటెడ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. బిజినెస్ డస్ నాట్ రన్ ఇన్ ఐసోలేషన్. బిజినెస్ ఇప్పుడు సపోజ్ నాకు నేనే గూడ్స్ అమ్ముకొని, నాకు నేనే సర్వీస్ ఇచ్చుకొని దాన్ని బిజినెస్ అంటే దాని వెరితనం అంటాం. నీకు నువ్వు గూడ్స్ అమ్ముకోవడం, నీకు నువ్వు సర్వీస్ ఇచ్చుకోవడం అది ఎలా బిజినెస్ అవుతుంది? బిజినెస్ అంటే ఏంటి? నువ్వు వేరే ఇంకొక వ్యక్తికి ఒక వస్తువు అమ్మాలి. లేదా ఒక సర్వీస్ అమ్మగలగాలి. ఇప్పుడు నాకు నేనే క్లాస్ చెప్పుకున్నాననుకోండి, అది బిజినెస్ ఎలా అవుతుంది? నేను క్లాస్ చెప్తున్నాను, రికార్డ్ చేస్తున్నాను. దీన్ని స్టూడెంట్స్‌కి సేల్ చేస్తున్నాను. ఇది కదా బిజినెస్ అంటే. కాబట్టి ఎప్పుడూ కూడా వ్యాపారం ఒంటరిగా నడవదు. ఖచ్చితంగా వ్యాపారం అంటే ఒక వస్తువుని నువ్వు ఇంకొక వ్యక్తికి అమ్మాలి. అది వ్యాపారం. సార్ మేము షాప్‌కెళ్తాం సార్. అక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా సార్! వాళ్ళు వస్తువులు అమ్ముతారా సార్? అంటే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారా సార్? వాళ్ళు పని చేస్తున్నారు. వర్క్ చేస్తున్నారు. దేనికోసం? సాలరీ కోసం. ఓనర్ సెపరేట్‌గా ఉంటాడు చూసుకోండి. ఆ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అర్థం చేసుకోండి. సపోజ్ మీరు సేల్స్ ఎగ్జిక్యూటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సపోజ్ ఏ అనే ఒక వ్యక్తి లలిత జ్యువెల్లరీ స్టోర్‌లో జాయిన్ అయ్యాడు. దేనికోసం జాయిన్ అయ్యాడు? గోల్డ్‌ని సేల్ చేయటానికి. సార్ ఈ వ్యక్తి గోల్డ్ సేల్ చేస్తున్నాడు కదా సార్! ఆ! అవును. అంటే ఆయన బిజినెస్ చేస్తున్నాడు కదా సార్! ఎలా చేస్తాడు? ఈ గోల్డ్ ఆయనదా? ఈస్ ఇట్ బిలాంగ్స్ టు హిమ్? నో. ఇట్ బిలాంగ్స్ టు సంబడీ. మిస్టర్ కిరణ్ గారు ఓన్డ్ దిస్ గోల్డ్. ఇట్ ఈస్ నాట్ గోల్డ్ ఆఫ్ ఎంప్లాయీనా? యెస్. ఇట్ బిలాంగ్స్ టు సంబడీ. హి ఈస్ జస్ట్ సెల్లింగ్ ద గూడ్స్ టు సంబడీ. ఈస్ జస్ట్ షోయింగ్ ద గూడ్స్ అండ్ సెల్లింగ్ దెమ్. ఫర్ ద సర్వీస్ ఆఫ్ దిస్ ఎంప్లాయీ, the
ఆర్గనైజేషన్ విల్ పే సాలరీ టు దెమ్. లాజిక్ అర్థమవుతుందా? యెస్. ఇక్కడ ఇంటెన్షన్ చూడండి. ఇప్పుడు సరే అదే ఎంప్లాయీ గనక సెపరేట్‌గా ఇంకొక షాప్ పెట్టారనుకోండి. అప్పుడు అది బిజినెస్ అవుతుంది. లాజిక్ అర్థమవుతుందా? యెస్ సార్. సో, దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిజినెస్. ట్రై టు అండర్‌స్టాండ్. అండ్ ఇఫ్ పాసిబుల్ write down this example to understand. Clear? Now pause the video. Again check this concept of business and we go to next concept. Okay students, I hope you are understanding the concepts and you are following the subject. Okay, right. Now look at the next concept. ఇప్పుడు మనం అసలు అకౌంటింగ్ అంటే ఏంటి సార్ అని ఒక చిన్న మీనింగ్ చూద్దాం. అకౌంటింగ్ అంటే ఏంటి ఒక మీనింగ్ చూద్దాం. చూడండి, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ ఏఐసిపిఏ వీళ్ళు అకౌంటింగ్కి ఒక ప్రాపర్ డెఫినేషన్ ఇచ్చారు. ఒక పదానికి చాలా అర్థాలు ఉంటాయి, కానీ అది డెఫినేషన్ అవ్వాలి అంటే అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఆ పదానికి అర్థం అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఒక స్టాండర్డ్ మీనింగ్ అది. అప్పుడు దాన్ని ఏమంటాం? డెఫినేషన్ అంటాం. అలాగే అకౌంటింగ్ అంటే ఇప్పటి వరకు అందరూ ఓకే, ఈ డెఫినేషన్ ఈ మీనింగ్ ఏదో ఎస్ ఇది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్ అని అందరూ యాక్సెప్ట్ చేశారు దీన్ని. దాన్నే మనం కూడా నేర్చుకుంటున్నాం. ఏంటంట అకౌంటింగ్ అంటే మీనింగ్? కనీసం కొంతవరకు ఆర్థిక స్వభావం కలిగిన లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్. కనీసం కొంతవరకు ఆర్థిక స్వభావం అంటే ఏంటి? మనీ డబ్బు ఉండాలి. ఒక వ్యవహారంలో డబ్బు ఉండాలి మరియు సంఘటనలను ఒక పద్ధతి ప్రకారం ఇన్ లాజికల్ ఆర్డర్ నమోదు చేయడం అంటే రికార్డింగ్. ఫస్ట్ రికార్డ్ చేసుకోవాలి. ఇక్కడ బిజినెస్లో చూడండి చాలా ట్రాన్సాక్షన్ జరిగినాయి కదా. వీటన్నిటిలో డబ్బు ఉందా? ఆర్థిక స్వభావం ఉందా? ఈ ట్రాన్సాక్షన్ ఇదొక ట్రాన్సాక్షన్ డీలింగ్ జరిగింది, ఇందులో ఆర్థిక స్వభావం ఉందా? ఉంది సార్. ఎంత? 4 lakhs. నెక్స్ట్ దాంట్లో 2 lakhs. నెక్స్ట్ దాంట్లో 15,000. ఎస్ సార్. ఇప్పుడు వీటిని ఫస్ట్ మనం ఏం చేయాలంట? రికార్డింగ్ చేయాలి. నమోదు చేయడం రికార్డింగ్. తర్వాత వర్గీకరించడం క్లాసిఫైయింగ్ మరియు అర్థవంతమైన రీతిలో వాటి సారాంశాన్ని రూపొందించడం సమ్మరైజింగ్. అలాగే వాటి ఫలితాలను విశ్లేషించే కళనే అకౌంటింగ్ అంటాం. సింపుల్, మీకు అర్థమయ్యేలా భాషలో చెప్పాలంటే ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చేసాం? ఫస్ట్ ఎగ్జాంపుల్లో 4 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, 4 ట్రాన్సాక్షన్స్. ఈ 4 ట్రాన్సాక్షన్స్ని కలిపి మనం ఏం చేసాము అంటే 42,000 కనుక్కున్నాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 28,000 ప్రాఫిట్. ఫస్ట్ ఏం చేసాం? ఈ జరిగిన ట్రాన్సాక్షన్స్ని మనం రికార్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని క్లాసిఫై చేయాలి. ఆ తర్వాత వాటిని సమ్మరైజ్ చేయాలి. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ యొక్క సమ్మరీ ఏంటండి? 28,000 ప్రాఫిట్ ఫర్ బిజినెస్. 28,000 ప్రాఫిట్ ఫర్ బిజినెస్. లాజిక్ అర్థమవుతుందా? 28,000 ప్రాఫిట్ ఫర్ బిజినెస్. ఇదే మొత్తం సమ్మరీ ఆఫ్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్. అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఆయన స్టార్టింగ్లో ఎంత క్యాపిటల్ పెట్టాడు? బిజినెస్లో 1 lakh క్యాపిటల్ పెట్టాడు. ఇప్పుడు బిజినెస్ ఆయనకి ఎంత ప్రాఫిట్ సంపాదించి పెట్టింది? 28,000. ఇప్పుడు ఈయన క్యాపిటల్ మొత్తం ఎంత అవుతుంది అంటే 28,000 ప్రాఫిట్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఈయన క్యాపిటల్ ఎంత అవుతుంది అంటే 1,28,000 అవుతుంది. చూడండి టోటల్ క్యాపిటల్. అదేంటి సార్? ఎస్, నువ్వు బిజినెస్లో స్టార్టింగ్ ఎంత తీసుకొచ్చావు? 1 lakh. బిజినెస్ నీకు ఎంత సంపాదించి పెట్టింది? 28,000. అప్పుడు నీ మొత్తం క్యాపిటల్ ఇప్పుడు ఒకటి, ఈ 28,000 నువ్వు కావాలంటే తీసేసుకో, ప్రాఫిట్ యూ కెన్ విత్డ్రా, తీసుకో. లేదు సార్, బిజినెస్లోనే మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాను సార్. నేను తీసుకోను సార్. 1 lakh నేనైతే ఇనిషియల్గా కాంట్రిబ్యూట్ చేశాను, ఈ 1 lakh అలాగే ఉంటుంది. ప్లస్ బిజినెస్ నాకు ఎంత సంపాదించి పెట్టింది? 28,000 ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ నీదే కదా, కావాలంటే తీసుకో, పర్వాలేదు. లేదు సార్, నేను బిజినెస్లోనే ఉంచుతాను సార్, వీటిని మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తాను సార్, నేను తీసుకోను, మళ్ళీ దీన్ని బిజినెస్ కోసమే వాడతాను సార్. అప్పుడు నీ క్యాపిటల్ ఎంత అవుతుంది? మొత్తం 1,28,000 అవుతుంది. లాజిక్ అర్థమవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ యొక్క మొత్తం సమ్మరీ ఏంటి? ఒక సింపుల్ వర్డ్లో చెప్పాలి అంటే బిజినెస్ చేసాం, 28,000 ప్రాఫిట్ వచ్చింది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈజ్ యువర్ టోటల్ క్యాపిటల్? 1,28,000 ఓవర్. ఇది మొత్తం సమ్మరీ. దీన్ని మనం బిజినెస్ మ్యాన్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంటర్ప్రిట్ చేయాలి. అదర్వైజ్ బిజినెస్ మ్యాన్కి తెలియదు కదా. నేను చెప్పుకున్నాం అకౌంటింగ్ అనేది ఒక లాంగ్వేజ్ ఆఫ్ వాట్? బిజినెస్. అకౌంటింగ్ ఈజ్ అ లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్. అందరూ అర్థం చేసుకోలేరు.
దీన్ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇంటర్ప్రిట్ చేయాలి. ఈ కళ ఇదొక కళ. మనం చెప్తాం గదా! చాలా రకాల కళలుంటాయని. ఇది గూడా ఒక కళ. అందుకే దీన్నేమంటున్నారు చూడండి. అకౌంటింగ్ మీనింగ్ జాగ్రత్తగా గమనించండి. యెస్ చూడండి. అకార్డింగ్ టు ది అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ ఏఐసీపీఏ, అకౌంటింగ్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్ కళ, ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్ అండ్ సమ్మరైజింగ్ ఇన్ ఎ సిగ్నిఫికెంట్ మేనర్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. If there is no money, na, there is no transaction. There is no accounting for it. Transactions and events which are in part at least of a financial character and interpreting the result thereof. లాజిక్ అర్థమవుతుందా? సార్ ఎగ్జామ్లో ఏం అడగడు, మీనింగ్ రాయండి అని ఏమి అడగడు. జస్ట్ ఇది మనం అర్థం చేసుకోవడానికి అకౌంటింగ్ అంటే ఏంటి. సో రికార్డింగ్ ఇట్స్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్ అండ్ సమ్మరైజింగ్ ఇన్ ఎ సిగ్నిఫికెంట్ మేనర్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, transactions and events which are in part at least of a financial character and interpreting the result thereof. Logic clear? Yes sir. ఇది ఒక డెఫినేషన్స్ అని ఇలాగే ఉంటాయి. వీటిని మనం ఒక నార్మల్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవాలి అంటే సింపుల్ చూడండి. సరళమైన మాటల్లో చెప్పాలి అంటే ఒక వ్యాపారంలో ప్రతిరోజు జరిగే ఆర్థిక లావాదేవీలు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ క్రమ పద్ధతిలో నమోదు చేయాలి. ఏం చేయాలి? క్రమ పద్ధతిలో నమోదు చేయాలి, రికార్డ్ చేయాలి. వర్గీకరించడం అండ్ విశ్లేషించడాన్ని అకౌంటింగ్ అంటాం. మనం ఏం చేసాం? 4 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. వాటిని ఫస్ట్ బుక్స్లో రాసాం. దాన్ని కొంచెం క్లాసిఫై చేసాం. ఆ తర్వాత దాన్ని సమ్మరైజ్ చేసాం. విశ్లేషణ చేసి ఏం చేసాం? ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా కనుక్కున్నాం. దీన్నే అకౌంటింగ్ అంటారు. అక్కడేమో కొంచెం డిఫరెంట్గా చెప్పారు, ఇక్కడేమో సరళ భాషలో చెప్పారు, సింపుల్ వర్డ్స్. సో అకౌంటింగ్ ఇస్ అ సిస్టమేటిక్ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్ అండ్ అనలైజింగ్ ద డైలీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఏ బిజినెస్. సింపుల్. సో అందుకే అంటారు అకౌంటింగ్ అనేది ఒక వ్యాపార భాష. అకౌంటింగ్ ఇస్ అ లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్. ఈజ్ క్లియర్? ఇది ఎంసీక్యూకి ఇంపార్టెంట్. అకౌంటింగ్ ఈజ్ ఎ 4 ఆప్షన్స్. లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్, వ్యాపార భాష. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఒకసారి వీడియో పాస్ చేసి ఈ మీనింగ్ అర్థం చేసుకోండి. కుదిరితే జస్ట్ ఒకసారి రాయండి, సరిపోతుంది. ఓకే, ఎవరి మీనింగ్ ఇచ్చారు చెప్పండి? ఏఐసిపిఏ, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్. వీళ్ళు ఈ ఇన్స్టిట్యూట్ అకౌంటింగ్కి ఒక మీనింగ్ చెప్పిందనమాట. ఓకేనా స్టూడెంట్స్? ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇన్ని ట్రాన్సాక్షన్స్ బిజినెస్లో జరిగినప్పుడు మరి ఎలా సార్ మనం బిజినెస్లో ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అని కనుక్కోవాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుందని చెప్పాను కదా. ఆ ప్రాసెస్కి మనం పెట్టుకున్న పేరేంటి? అకౌంటింగ్ సైకిల్. ఆ ప్రాసెస్కి మనం పెట్టిన పేరేంటి? అకౌంటింగ్ సైకిల్. అకౌంటింగ్ సైకిల్. ఇందులో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ చూద్దాం ఇప్పుడు. ఒక అకౌంటెంట్ ఒక నిర్దిష్ట అకౌంటింగ్ కాలంలో ఒక సంస్థ యొక్క ఆర్థిక వ్యవహారాలను నమోదు చేయడానికి మరియు చివరిగా నివేదించడానికి ఒక క్రమ పద్ధతిని అనుసరిస్తారు. ఇక్కడ నిర్దిష్ట అకౌంటింగ్ కాలం నేను మనం చెప్పుకున్నాం. ఎంత టైం? 12 మంత్స్. నిర్దిష్ట అకౌంటింగ్ కాలం. ప్రతి బిజినెస్ కూడా ఒక 12 మంత్స్ టైం పీరియడ్లో ఏవైతే ట్రాన్సాక్షన్ జరుగుతాయో ఆ 12 మంత్స్ టైం పీరియడ్కి ప్రాఫిటా లాసా కనుక్కుంటారు. ఓకేనా? ఇదే నేను ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను, మీరు గమనించండి. లాజిక్ క్లియర్? ఎస్ సార్. స్పెసిఫిక్ అకౌంటింగ్ పీరియడ్ 12 మంత్స్. 12 మంత్స్. ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ వన్ ఏంటిది? ఆర్థిక వ్యవహారాలను గుర్తించడం. అసలు నీ బిజినెస్లో ఏం ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి? ఐడెంటిఫై ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ని గుర్తించాలి. ఎలా గుర్తించాలి? అందులో కనీసం కొంత అమౌంట్ ఉండాలి. ఆ వ్యవహారంలో ఖచ్చితంగా కొంత అమౌంట్ ఉండాలి. ఉంటేనే అది వ్యవహారం అవుతుంది. ఇలాంటి వాటిని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ ఏం చేయాలి? దాన్ని చిట్టా పద్దులు రాయటం. అంటే బుక్స్లో రికార్డ్ చేసుకోవాలి. జర్నలైజింగ్ అంటాం. మనం నెక్స్ట్ టాపిక్స్లో చెప్పుకున్నాం. జర్నల్ అనే ఒక చాప్టర్ ఉంది కదా, చిట్టా. అదే జర్నలైజింగ్. ఎలా రికార్డ్ చేయాలి అక్కడ నేర్చుకుంటాం మనం. నెక్స్ట్ ఆవర్జ నమోదు లేదా వర్గీకరించడం. మనం క్లాసిఫైయింగ్ అనే ఒక కాన్సెప్ట్ చూసాం కదా అకౌంటింగ్ మీనింగ్లో. చూడండి ఇక్కడ ఏవైతే చెప్తున్నాడో అవే మనం సపరేట్గా నేర్చుకుంటున్నాం. రికార్డింగ్,
క్లాసిఫయింగ్, సమ్మరైజింగ్, ఇంటర్ప్రిటింగ్. వీటన్నిటిని మనం ఒక్కొక్క స్టేజ్‌లో నేర్చుకుంటాం. రికార్డింగ్ ఒక స్టేజ్‌లో నేర్చుకుంటాం. క్లాసిఫయింగ్ ఒక స్టేజ్‌లో నేర్చుకుంటాం. ఒక్క మినిట్. క్లాసిఫయింగ్ ఒక స్టేజ్‌లో నేర్చుకుంటాం. సమ్మరైజింగ్ ఒక స్టేజ్‌లో నేర్చుకుంటాం. ఓకేనా? ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్తాం. ఓకే. దీన్నే మనం ఇంగ్లీష్‌లో ఏమంటున్నాం? లెడ్జర్ పోస్టింగ్ అంటున్నాం. లెడ్జర్ మనకి లెడ్జర్ ఆవర్జ అని ఒక చాప్టర్ ఉంది కదా! యెస్. అదే లెడ్జర్. నెక్స్ట్ అంకనా తయారు చేయటం. థర్డ్ స్టెప్ ఏంటిది? అంకనా తయారు చేయడం. దీన్ని ట్రయల్ బ్యాలెన్స్ అంటారు. ఇంగ్లీష్‌లో ఏమంటున్నాం మనం? ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ అని ఒక చాప్టర్ ఉంది. అక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ సర్దుబాటు పద్దులు. అడ్జస్ట్‌మెంట్ ఎంట్రీస్ అంటాం. అడ్జస్ట్‌మెంట్ ఎంట్రీస్. ఇది మనం ముగింపు లెక్కలుంది చాప్టర్ అక్కడ నేర్చుకుంటాం. దాంట్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఫైనల్ అకౌంట్స్. ముగింపు లెక్కలు. ముగింపు లెక్కలు. ఇప్పుడు బిజినెస్‌లో ఏవైతే ట్రాన్సాక్షన్ జరిగినాయో అక్కడి నుంచి ఒక్కొక్క స్టెప్ ఆ ట్రాన్సాక్షన్స్‌ని డిఫరెంట్ స్టెప్స్‌లో మనం ప్రాసెస్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్‌కొచ్చాం. ఫైనల్ స్టేజ్. స్టెప్ 6 ఫైనల్ స్టేజ్. అందుకే ఇక్కడ ఏమంటున్నాం? ముగింపు లెక్కలు. మనం ప్రాఫిటా లాసా కనుక్కున్నాం కదా! యెస్. అది ఈ స్టేజ్‌లో కనుక్కుంటాం. స్టెప్ 6. ముగింపు లెక్కల్లో మనం డిఫరెంట్ అకౌంట్స్ ఖాతాలు ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా. ఇవి రెండింటిని యూజ్ చేసి బిజినెస్‌లో ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? కనుక్కుంటాం. ప్రాఫిట్ ఆర్ లాస్. లాభమా? నష్టమా? లాభమా? నష్టమా? ఈ 2 అకౌంట్స్ మనం ప్రిపేర్ చేసి బిజినెస్‌కి లాభం వచ్చిందా? నష్టం వచ్చిందా? కనుక్కుంటాం. ఆ తర్వాత ఆస్తి, అప్పుల పట్టిక. ఇప్పుడు నువ్వు బిజినెస్ చేస్తున్నావు కదా! బిజినెస్ చేస్తున్నావు అంటే ఎంతో కొంత ఆస్తి సంపాదించే ఉంటావుగా. ప్లస్ బిజినెస్ చేస్తున్నాము అంటే బిజినెస్‌కి అప్పులు కూడా ఉంటాయిగా. యెస్ సార్. ఈ ఆస్తులు, అప్పులు మనం ఒక పేపర్‌లో రాస్తామనమాట. ఎట్ ద ఎండ్ ఈ ఆస్తులు, అప్పులు 2 ఈక్వల్ అవ్వాలి. అదే ఆస్తి, అప్పుల పట్టిక. ఇది మనం నేర్చుకుందాం. బ్యాలెన్స్ షీట్ అంటాం. ఇంగ్లీష్‌లో ఏమంటాం దీన్ని? బ్యాలెన్స్ షీట్ అంటాం. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఇవన్నీ మనం ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఇప్పుడు కాదు, ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్కటి నేర్చుకుందాం. కాబట్టి మీరిప్పుడు ఏం చేస్తారు అంటే వీడియో ఒకసారి పాజ్ చేసి ఈ స్టెప్స్ అన్నింటిని చూడకుండా రాయటానికి ట్రై చేయండి. అకౌంటింగ్ సైకిల్. ఈ స్టెప్స్ అన్నింటిని ఒకసారి చూడకుండా రాయడానికి ట్రై చేయండి. తెలుగు అయితే తెలుగులో ఇచ్చాను. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్‌లో కూడా ఉంది. ఒకసారి చదువుకోండి. ఈ స్టెప్స్ అన్నింటిని ఒకసారి చూడకుండా రాయండి. మనం నెక్స్ట్ చాప్టర్ నుంచి ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ అకౌంటింగ్. ఆ తర్వాత చిట్టా, జర్నల్, ట్రయల్ బ్యాలెన్స్ ఇలా ఒక్కొక్క చాప్టర్‌లో ఒక్కొక్కటి నేర్చుకుంటాం. అర్థమవుతుందా లాజిక్ ఇది? యెస్. కాబట్టి ఇప్పుడు మీరేం చేస్తారు అంటే వీడియో పాజ్ చేసి ఒకసారి ఈ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అకౌంటింగ్ సైకిల్. ఈ ప్రాసెస్ అంతా నువ్వు ఫాలో అయితేనే, ఈ ప్రాసెస్ మొత్తం నువ్వు ఫాలో అయితేనే నువ్వు బిజినెస్‌లో ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? అని కనుక్కోగలవు. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వకపోతే కనుక్కోవచ్చు. కానీ చాలా కష్టం. అదెప్పుడు కొన్ని ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు. బట్ ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు హైలీ ఇంపాసిబుల్. హైలీ ఇంపాసిబుల్. లాజిక్ అర్థమవుతుందా ఇక్కడ? యెస్ సార్. నౌ పాజ్ ద వీడియో అండ్ ట్రై టు ప్రాక్టీస్ ద సేమ్. ఓకే. ఐ హోప్ యూ హావ్ డన్ దిస్ యాక్టివిటీ. యెస్ సార్. నౌ ఇక్కడి నుంచి మనం ఏం చేద్దాము అంటే బిజినెస్‌లో అంటే ఈ అకౌంటింగ్‌లో ఏ పదాలు వాడతారు? అకౌంటింగ్‌లో ఏ పదాలు మనం వాడతాము? చెప్పాను కదా! అకౌంటింగ్ ఈజ్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్. మరి ఏదైనా ఒక కొత్త లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలి అంటే అసలు ఆ బిజినెస్‌లో ఏ పదాలు వాడతారు? వాటి అర్థం ఏంటి? మీకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఇంగ్లీష్ నేర్చుకోవాలి. యెస్. ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి? ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలి కదా! ఏబీసీడీ 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఆల్ఫాబెట్స్ అన్నిటిని యూజ్ చేసి మనం ఏం తయారు చేస్తాము? వర్డ్స్ తయారు చేస్తాంగా. ఆ వర్డ్ మీనింగ్ నీకు అర్థం అవ్వాలిగా. ఆ వర్డ్ మీనింగ్ నీకు అర్థం అవ్వాలి. ఎందులో? తెలుగులో. ఇంగ్లీష్‌లో ఉంటది. బట్ దాన్ని మనం తెలుగులోకి అర్థం చేసుకుంటేనే కదా! మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఆ వర్డ్‌ని యూజ్ చేస్తాం. యెస్ సార్. అలాగే ఇక్కడ కూడా అంతే. అకౌంటింగ్ అనేది ఒక భాష అయినప్పుడు ఆ భాషను నువ్వు అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ అసలు ఆ భాషలో ఏం వర్డ్స్ యూజ్ చేస్తారు? ఆ వర్డ్స్ యొక్క మీనింగ్ ఏంటి? తెలుసుకోవాలిగా. ప్లస్ ఆ పదాల్ని మనం ఎప్పుడు, ఎక్కడ యూజ్ చేస్తాం అని తెలుసుకోవాలి. సో, ఇప్పుడు మనం ఒక్కొక్క పదం తెలుసుకుందాం. ఒక్కొక్క పదం. చెప్పాను ఈ పదాలన్నీ గనక మనకు అర్థమైతే అకౌంటింగ్‌లో మనం కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ పదాలన్నీ అక్కడ యూజ్ చేస్తాం. అందుకే ముందే మనం ఇక్కడ ఈ టెర్మినాలజీ నేర్చుకుంటున్నాం. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ వర్డ్ ఈస్ బిజినెస్ ఎంటిటీ.
బిజినెస్ ఎంటిటీ. బిజినెస్ ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే ఒక వ్యాపార సంస్థ ఉందో, ఆ సంస్థని మనం అకౌంటింగ్ భాషలో ఏమంటున్నాం? బిజినెస్ ఎంటిటీ. ఇంతకుముందు ఎగ్జాంపుల్‌లో అప్పు కిరాణా స్టోర్ ఉంది గదా! అప్పు కిరాణా స్టోర్. ఇంక బిజినెస్‌లోకొచ్చి ఇప్పుడు అకౌంటింగ్‌లోకొచ్చిన తర్వాత మీరింక అప్పుని మర్చిపోండి. అప్పుని మనం ఒక సెపరేట్ వ్యక్తిగానే చూస్తాం. ఈవెన్ దో అప్పు ఈజ్ ఎ ఓనర్ ఆర్ ప్రొప్రైటర్ ఆర్ పార్ట్నర్ ఎవరైనా కూడా అకౌంటింగ్ పరిధిలో అకౌంటింగ్ పాయింట్ నుంచి నువ్వేం చూస్తావు? బిజినెస్‌ని సెపరేట్‌గా చూడు ఫస్ట్. అప్పు సెకండ్. ఇంక మిగతా వాళ్ళంతా ఎవరు? థర్డ్ పార్టీస్. ఓకేనా? అప్పు బిజినెస్ స్టార్ట్ చేసింది. యెస్. ఇప్పుడింక మనం ఏం చూడాలి? బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడాలి. లాజిక్ క్లియర్? ఇప్పుడు అప్పు కిరాణా స్టోర్ ఉంది గదా! దీన్నేమంటున్నాం? ఒక బిజినెస్ ఎంటిటీ అంటున్నాం. సార్ మరి అప్పు సార్, అప్పు ఓనర్ అయ్యా! అప్పుని మనం బిజినెస్ ఎంటిటీ అనం. అప్పు ఓనర్. ఇది బిజినెస్ ఎంటిటీ. అప్పు కిరాణా స్టోర్ ఏదైతే బిజినెస్ నేమ్ ఉంటుంది కదా! అది బిజినెస్ ఎంటిటీ. లాజిక్ క్లియర్? యెస్ సార్. ఇప్పుడు చూడండి బిజినెస్ ఎంటిటీ అంటే ఏంటి? కార్యకలాపాలు నిర్వహించే వ్యాపార లేదా సేవా సంస్థ. ప్రత్యేకంగా గుర్తించుటకు వీలుగా ఉండాలి. అప్పు బిజినెస్ చేస్తుంది. ఆ బిజినెస్ ఏదైతే ఉందో అది ప్రత్యేకంగా మనం రికగ్నైజ్ చేయగలం గదా! యెస్ సార్. బిజినెస్ ఎంటిటీ. ఉదాహరణ ఎగ్జాంపుల్ డీమార్ట్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, కిరాణా షాపు ఇలాంటివి. వరద కిరాణా షాప్ ఇలాంటి బిజినెస్ నేమ్స్. ఓకే. అకౌంటింగ్ దృష్ట్యా వ్యాపార సంస్థ దాని యజమాని లేదా యజమానులు వేరు వేరు. యజమాని సోల్ ప్రొప్రైటర్. ఒక్కళ్ళే బిజినెస్‌లో ఒక్కళ్ళే ఓనర్ ఉంటే దాన్ని మనం ఏమంటాం? సోల్ ప్రొప్రైటర్ అంటాం. లేదా పార్ట్నర్. ఒక్కళ్ళ కంటే ఎక్కువ మంది ఓనర్స్ ఉంటే దాన్ని ఏమంటాం మనం? పార్ట్నర్‌షిప్ బిజినెస్ అంటాం. పార్ట్నర్‌షిప్ బిజినెస్. అకౌంటింగ్ దృష్ట్యా అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ బిజినెస్ సెపరేట్. ఓనర్ సెపరేట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అకౌంటింగ్ దృష్టిలో ఏంటి? ఓనర్ సెపరేటు, బిజినెస్ సెపరేటు. ఓకేనా? ప్రతి వ్యాపార వ్యవహారం సంస్థ దృష్ట్యా మాత్రమే వివరించబడుతుంది. ఇప్పుడు మనం ఏ ట్రాన్సాక్షన్ అయినా కూడా సంస్థ దృష్టి నుంచి చూడు. ఓనర్ దృష్టి నుంచి చూడకు. సంస్థ దృష్టి నుంచి చూడు. అందుకే అంటున్నా. సంస్థ దృష్టిలో ఓనర్ సెపరేట్. ఓనరే. ఓకే. ఓనర్ డబ్బిస్తున్నాడు. యెస్. మరి సంస్థ తిరిగి ఆ ఓనర్‌కి డబ్బు ఇవ్వాలిగా. లాజిక్ అర్థమవుతుంది ఇక్కడ. ఓనర్ సంస్థకి డబ్బిచ్చాడు. యెస్ సార్. సంస్థ తిరిగి ఓనర్‌కి ఆ డబ్బు ఇవ్వాలి గదా! తిరిగి ఇవ్వాలి గదా! ఇప్పుడు మీ పేరెంట్స్ మీ పైన ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారు. ఎందుకు మా బాబు బాగా చదువుకుంటాడు లేదా మా పాప బాగా చదువుకుంటారు, జాబ్ చేస్తారు, మంచి బిజినెస్ చేస్తారు అని. ఏదో రిటర్న్ యాక్సెప్ట్ చేయరు. రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేయరు. కానీ తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది గదా! లాజిక్ అర్థమవుతుంది ఇక్కడ. మీ పేరెంట్స్ మీ పైన చాలా ఇన్వెస్ట్ చేశారు మనీ. మీ నుంచి వాళ్ళేమి ఎక్స్‌పెక్ట్ చేయరు. మీరు బాగుండాలని కోరుకుంటారు. కానీ వాళ్ళకి వాళ్ళని బాగా తిరిగి ఇవ్వటం అంటే ఏంటి? ఇదిగో నువ్వు నా పైన ఇంత ఇన్వెస్ట్ చేశావు. ఇప్పటివరకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు 50 లాక్స్ ఇన్వెస్ట్ చేసావు. 10 లాక్స్ ఇన్వెస్ట్ చేసావు. ఇదిగో వడ్డీతో కలిపిస్తున్నా తిరిగి తీసుకో అని చెప్తారా? లేదు. వాళ్ళని బాగా చూసుకున్నామనుకో అదే వాళ్ళకి తిరిగి ఇవ్వటం. అలాగే బిజినెస్ కూడా ఏంటి? ఓనర్ నువ్వు నాకు 10 లాక్స్ ఇచ్చావు గదా! యెస్. ఇదిగో నీ 10 లాక్స్ ఇస్తున్నా తీసుకో. అయిపోయింది. ఇది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బిజినెస్‌లో ప్రతిదీ డబ్బుతోనే ఉంటుంది. కానీ హ్యూమన్ లైఫ్‌లో ఎమోషన్స్ ఉంటాయి గదా! ఇప్పుడు మీ పేరెంట్స్‌కి మీరు ఇదిగో మీ 10,00,000 వడ్డీతో సహా మీకిచ్చేసాను. నీకు నాకు సంబంధం లేదు అన్నారనుకో ఎమోషన్స్. బిజినెస్ వేరు. బిజినెస్‌కి ఎటువంటి ఎమోషన్స్ ఉండవు. బిజినెస్ ప్యూర్‌లీ డీల్స్ విత్ మనీ. బట్ హ్యూమన్ లైఫ్ ప్యూర్‌లీ ఎమోషన్స్ అండ్ మనీ బోత్. అందుకే బిజినెస్ దృష్ట్యా వ్యాపారం ఓనర్ సెపరేట్, బిజినెస్ సెపరేట్. బిజినెస్ ఓనర్‌కి ఏమి ఇచ్చినా కూడా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. తిరిగి ఇవ్వకపోయినా ఓనర్ ఏమనడు. తిరిగి ఇవ్వకపోయినా ఓనర్ ఏమీ అనడు. కానీ ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం బిజినెస్‌కుంది. అందుకే ప్రతి వ్యవహారం, వ్యాపార వ్యవహారం సంస్థ దృష్ట్యా మాత్రమే వివరించబడుతుంది. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఆర్గనైజేషన్ ఓన్లీ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ సీన్. దానికి సంబంధించి వ్యక్తుల దృష్ట్యా కాదు. దానికి సంబంధించిన వ్యక్తుల దృష్ట్యా మీన్స్ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. లాజిక్ అర్థమవుతుందా? యెస్. ఇంగ్లీష్‌లో కూడా ఇచ్చింది చూడండి. ఎవ్రీ బిజినెస్ ఫ్రమ్ అన్ అకౌంటింగ్ పర్స్పెక్టివ్ ఎ బిజినెస్ ఎంటిటీ అండ్ ఇట్స్ ఓనర్ ఆర్ ఓనర్స్ ఆర్ ట్రీటెడ్ యాస్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్.
ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఈజ్ రికార్డెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ ఓన్లీ ఫ్రమ్ ద ఫర్మ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫర్మ్ మీన్స్ బిజినెస్, FIRMS, firm's point of view, and not from the perspective of the initiate individuals associated with it, means owners. మీకు అర్థం అవ్వాలంటే ఇక్కడ రాసుకోండి. ఇండివిజువల్స్ అసోసియేటెడ్ విత్ ఇట్ మీన్స్ ఓనర్స్, ఓనర్ ఆర్ ఓనర్స్. ఈజ్ దిస్ లాజిక్ క్లియర్ స్టూడెంట్? ఇది బిజినెస్ ఎంటిటీ మీనింగ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం వీడియో పాస్ చేయండి, మళ్ళీ ఒకసారి చదవండి. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ నో రెండో వర్డ్కి రండి. సెకండ్ వర్డ్ మూలధనం. ఆల్రెడీ ఇది మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లోనే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మీరు ఆలోచించండి, మూలధనం అంటే ఏంటి? ఓనర్ బిజినెస్ కోసం, బిజినెస్కి ఏదైతే అమౌంట్ ఇస్తున్నాడో దాన్ని ఏమంటాం మనం? మూలధనం అంటాం. ఓనర్ బిజినెస్కి ఆర్ ఓనర్ బిజినెస్లో ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నాడో, పెట్టుబడి పెడుతున్నాడో దాన్ని ఏమంటున్నాం? క్యాపిటల్ అంటాం. ఇంకొకటి మీరు బాగా గమనించండి, ఓనరు బిజినెస్లో పెట్టుబడి క్యాష్ రూపంలో పెట్టొచ్చు. 10 lakhs పెట్టాడు, 10 lakhs క్యాష్ పెట్టుబడి పెట్టాడు. అలాగే అదర్ దాన్ క్యాష్ కూడా, అదర్ దాన్ క్యాష్ అంటే క్యాష్ కాకుండా వేరే ఇంకేదైనా కూడా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఏం సార్? సపోజ్ మా ఇంట్లో ఒక పాత ఫర్నిచర్ ఉంది, సోఫా సెట్. నేను ఏం చేస్తున్నాను? దీన్ని నా బిజినెస్లో తీసుకొస్తున్నాను. ఇక్కడ నేను ఇది కూడా నాకు ఇన్వెస్ట్మెంటే కదా, పెట్టుబడే కదా బిజినెస్లో. ఇంట్లో పాత సోఫా ఉంది, ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, కస్టమర్స్ వస్తే కూర్చోడానికి కావాలి కదా అని చెప్పేసి ఈ సోఫాని అటు ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు ఇది నా పెట్టుబడేగా బిజినెస్ కోసం. బట్ డబ్బు ఇచ్చానా? లేదు. ఏమిచ్చా? కైండ్ అదర్ దాన్ ఎసెట్ ఇచ్చాను. ఎసెట్ ఆస్తి ఇచ్చాను బిజినెస్కి. అలాగే నాకు ఒక పర్సనల్ కార్ ఉంది, ఇప్పుడు నేను పర్సనల్గా వాడుకోను, బిజినెస్ కోసం వాడుకుంటాను. అంటే ఇప్పుడు నేను బిజినెస్లో ఈ కార్ని పెట్టుబడిగా పెట్టినట్టేగా. క్యాష్ పెట్టలేదు, కార్ని పెట్టుబడిగా పెట్టాను. అంటే ఓనర్ బిజినెస్కి పెట్టుబడి పెట్టాలి అంటే క్యాష్ ఇవ్వచ్చు డైరెక్ట్గా, లేదంటే ఏదైనా ఒక ఎసెట్ ఇవ్వచ్చు, ఒక వస్తువు ఇవ్వచ్చు. టు పుట్ ఇట్ సింపుల్, ఒక వస్తువు ఇవ్వచ్చు. సో ఎ బిజినెస్ మ్యాన్ మే ఇన్వెస్ట్ క్యాపిటల్ ఎయిదర్ ఇన్ క్యాష్ ఆర్ అదర్ దాన్ క్యాష్. ఇజ్ ఇట్ క్లియర్? ఈ మొత్తాన్ని కలిపి మనం ఏమంటున్నాం? మూలధనం, క్యాపిటల్ అంటున్నాం, పెట్టుబడి. చూడండి ఇప్పుడు మూలధనం అంటే ఏంటి? ద ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ఓనర్ టు స్టార్ట్ ఏ బిజినెస్ ఈజ్ కాల్డ్ క్యాపిటల్. ఇట్ ఈస్ ఆల్సో రెఫర్డ్ టు యాజ్ ఓనర్స్ ఈక్విటీ. వీటికి డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయండి. క్యాపిటల్కి ఇంకొక వర్డ్ ఏంటి? ఓనర్స్ ఈక్విటీ ఆర్ స్టేక్ ఇన్ ద బిజినెస్ అసెట్స్. ద టోటల్ అమౌంట్ బ్రాట్ ఇన్ టు ద బిజినెస్ బై ద ఓనర్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ లయబిలిటీ. లయబిలిటీ మీన్స్ డెట్, అప్పు. ఇందా చెప్పాను, బిజినెస్ ఓనర్ ఏమిచ్చినా తీసుకుంటుంది, దాన్ని ఎలా ట్రీట్ చేసి మళ్ళీ బిజినెస్ ఏం చేయాలి? దాన్ని తిరిగి ఇవ్వాలి. ఓనర్ ఎక్స్పెక్ట్ చేయడు తిరిగి ఇవ్వమని, కానీ బిజినెస్ మాత్రం మంచిది కదా, బిజినెస్ తిరిగి ఇస్తాను ఓనర్ అని చెప్తుంది. మరి తిరిగి ఇవ్వాలి అంటే ఎంత ఇవ్వాలి? నువ్వు ఎంత ఇస్తే అంత. నేను నీకు 1 lakh ఇచ్చాను, నాకు ఎంత ఇవ్వాలి? 1 lakh ఇవ్వాలి. ఇంట్రెస్ట్ ఈజ్ సపరేట్. ఇక్కడ బిజినెస్లో అదేంటిది? ప్రాఫిట్ ఆర్ లాస్. ఇప్పుడు ఓనర్, యాజ్ ఎ ఓనర్ నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 10 lakhs ఇచ్చా. నేను నీకు రిటర్న్ ఏమి ఇవ్వాలి? నీ 10 lakhs నీకు ఇవ్వాలి, ప్లస్ బిజినెస్లో ఎంతైతే ప్రాఫిట్ ఉందో అది కూడా నీకు ఇవ్వాలి కదా. నేనేం చేసుకుంటాను? బిజినెస్ నో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. బిజినెస్కి ఏమన్నా ఫిజికల్ భౌతిక శరీరం ఉంటుందా? ఉండదు. మనిషిలాగా ఉండదు కదా బిజినెస్ అనేది. ఓకే, నేనేం చేసుకుంటాను? డబ్బులన్నీ నీకే కదా, యాజ్ ఎ ఓనర్ నీకే ఇస్తాను మొత్తం. ఇప్పుడు మీ పేరెంట్స్ సంపాదించిన డబ్బులన్నీ ఎవరికి? మీకే కదా. అలాగే బిజినెస్, మీరు సంపాదించిన డబ్బులు మీ పేరెంట్స్కి ప్లస్ మీ పిల్లలకి, అవునా కదా? ఎస్ సార్. అలాగే బిజినెస్ డబ్బు సంపాదిస్తుంది ఎవరికి? ఎవరి కోసం? ఓనర్ కోసం. ఏం చేస్తుంది? ఓనర్స్కి ఇస్తుంది సంపాదించి. అలాగే బిజినెస్ ఏమి రిటర్న్ ఇవ్వాలి చెప్పండి? ఓనర్ ఎంతైతే పెట్టుబడి పెట్టాడో ఆ అమౌంట్ ఇవ్వాలి, ప్లస్ బిజినెస్లో ఎంతైతే లాభం వచ్చిందో ఆ లాభం కూడా ఇవ్వాలి. అదే నష్టం వస్తే, లాభం వచ్చిందనుకోండి, ఆయనకి ఇవ్వాల్సిన అమౌంట్ ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. 10 lakhs పెట్టుబడి పెట్టాడు, ఒక 1 lakh ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు బిజినెస్ మొత్తం ఎంత ఇవ్వాలి ఆయనకి? 10 lakhs ప్రాఫిట్ పెట్టాడండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు 10 lakhs. బిజినెస్లో లాభం వచ్చింది. ఎంత లాభం వచ్చింది? 1 lakh. మొత్తం ఎంత ఇవ్వాలి? 11 lakhs ఇవ్వాలి. ఇదొక సినారియో. లాభం వస్తే, ప్రాఫిట్ వస్తే. ఇదేంటిది? క్యాపిటల్. ఇదేంటిది? ప్రాఫిట్. ఇదేంటిది? టోటల్. ఇప్పుడు ఇంకొక సినారియో తీసుకోండి. క్యాపిటల్ 10 lakhs. బట్ ఈసారి నష్టం వచ్చింది 1 lakh. ఏమొచ్చింది? నష్టం వచ్చింది. మరి నష్టం ఎవరు భరించాలి? ఓనరే భరించాలి. ఎంప్లాయీస్ భరిస్తారా? నో.
లాభం వస్తే నువ్వు తీసుకుంటున్నప్పుడు, నష్టం వస్తే మాకెందుకు చెప్తారండి? చెప్పొద్దు. మా సాలరీ మాకివ్వండి చాలు. మీకు ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చినా మా సాలరీ మాకే వస్తది. లాసెస్ వచ్చినా మా సాలరీ మాకివ్వండి చాలు. మీరు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మాకేమైనా సాలరీ ఎక్కువ ఇస్తున్నారా? ఇవ్వట్లేదుగా. నష్టం వచ్చినప్పుడు మా సాలరీ మాకివ్వండి సార్. ప్రాఫిట్ బాగొచ్చింది. ఏదైనా ఉంటే బోనస్ ఇవ్వండి. నష్టం వచ్చింది. మా సాలరీ మాకు తగ్గించండి. ఓకే. నష్టం ఎవరు భరించాలి? ఓనర్ భరించాలి. ఇప్పుడు చూడండి. ఓనర్‌కి మనం తిరిగి ఇవ్వాల్సింది ఎంత యాక్చువల్‌గా 10,00,000. మరి బిజినెస్‌లో నష్టం వచ్చిందిగా. ఎవరు భరించాలి? నువ్వే భరించాలి. యాస్ ఎ ఓనర్ యూ హావ్ టు బేర్ ఇట్. ఇప్పుడు చెప్పండి బిజినెస్ ఓనర్‌కి ఎంత ఇవ్వాలి? 9,00,000 ఇస్తే సరిపోతుంది. 9,00,000 ఇస్తే సరిపోతుంది గదా! ఇంతకుముందు 11,00,000 ఇవ్వాలి. ఇప్పుడు 9,00,000 ఎందుకు? నష్టం వచ్చింది. ఇంతకుముందు లాభం వచ్చింది. లాజిక్ అర్థమవుతుందా? వెరీ సింపుల్. ఇంట్రెస్టింగ్. యెస్ సార్. నౌ లుక్ ఎట్. సో ద ఓనర్ కెన్ బ్రింగ్ దేర్ షేర్ ఆఫ్ క్యాపిటల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అసెట్ ఆర్ గూడ్స్. అయితే క్యాష్‌లో తీసుకురావచ్చు లేదా గూడ్స్‌లో తీసుకురావచ్చు. అసెట్ కూడా తీసుకురావచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇఫ్ యూ స్టార్ట్ ఏ బిజినెస్ with 5 lakhs in cash and furniture worth 1 lakh, then what is your total capital? Your total capital will be 6 lakhs. నీ మొత్తం క్యాపిటల్ ఎంత అవుతుంది? 6 lakhs అవుతుంది. సేమ్ ఇదే నేను తెలుగులో కూడా ఇచ్చాను చూడండి. ఇది మూలధనం యొక్క మీనింగ్. ఏంటి మన పని ఇప్పుడు? పాస్ ద వీడియో అండ్ ట్రై టు రివైజ్ ది కాన్సెప్ట్. ఓకే, మూలధనం క్యాపిటల్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇంకొక ఇంట్రెస్టింగ్ టర్మ్, సొంత వాడకాలు, డ్రాయింగ్స్. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ బిజినెస్ ఏం చేస్తుంది? ఓనర్ ఎంత ఇచ్చినా కూడా తీసుకుంటది. తీసుకొని దాన్ని ఎలా ట్రీట్ చేస్తుంది? మళ్ళా తిరిగి నేను ఇవ్వాలి. కాబట్టి దీన్ని బిజినెస్ ఎలా రాసుకుంటుంది? క్యాపిటల్‌గా రాసుకుంటుంది. యాస్ ఎ లయబిలిటీ. తిరిగి ఇవ్వాలి కదా! మనం ఏదైతే తిరిగి ఇవ్వాలో అది అప్పు అవుతుంది మనకి. క్యాపిటల్. మరి ఒకవేళ బిజినెస్ నుంచి ఓనర్ ఏమైనా తీసుకుంటే? ఇక్కడేంటి బిజినెస్‌కి ఓనర్ ఇస్తున్నాడు. ఒక సిట్యుయేషన్. అప్పుడు మనం క్యాపిటల్ అంటున్నాం. మరి ఒక్కొక్కసారి బిజినెస్ నుండి ఓనర్ ఏమైనా తీసుకోవచ్చుగా? లాజిక్ అర్థమవుతుందా? బిజినెస్ నుంచి ఓనర్ ఏమైనా తీసుకోవచ్చు. క్యాష్ తీసుకోవచ్చు. లేదా ఇప్పుడు సపోజ్ మాది కిరాణా స్టోర్ అనుకోండి. మా ఇంట్లో కిరాణా ఐటెమ్స్ కావాలి. నేనేం చేస్తా? బిజినెస్‌లో నుంచి తీసుకుంటా. లేదు మా పిల్లలకి ఫీజు కట్టాలి. ఏం చేస్తాను నేను? బిజినెస్ అకౌంట్‌లో నుంచి తీసుకుంటా. బాబు ఇవేంటి నీ సొంత ఖర్చులు గదా! ఇప్పుడు ఇంట్లో సరుకులు కావాలి. యెస్, నువ్వు కొనుక్కొచ్చుకో. నా బిజినెస్‌లోంచి ఎందుకు తీసుకుంటున్నావు? బిజినెస్ నాదే గదా! బాబు ఫ్రమ్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్? ఓనర్ సెపరేట్, బిజినెస్ సెపరేట్. ఓనర్ ఏమిచ్చినా కూడా బిజినెస్ క్యాపిటల్‌గా రాసుకుంటది. అలాగే ఓనర్ ఏం తీసుకెళ్ళినా కూడా బిజినెస్ డ్రాయింగ్స్‌గా రాసుకుంటది. సొంత వాడకాల కోసం తీసుకున్నాడు. విత్‌డ్రా చేసుకున్నాడు. ఇప్పుడు మీ దగ్గర డబ్బులున్నాయి. ఏం చేస్తారు? బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తారు. బ్యాంక్ ఏం చేస్తుంది? దాన్ని క్రెడిట్ చేస్తుంది మీ అకౌంట్‌లో. అంటే మీ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీకు అవసరమైనప్పుడు డబ్బు తీసుకున్నారు. అంటే బ్యాంక్ ఏం చేస్తుంది? డెబిట్ చేస్తుంది మీ అకౌంట్. విత్‌డ్రాయల్. అంటే బ్యాలెన్స్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఇక్కడ కూడా అంతే గదా! ఓనర్ అమౌంట్ ఇచ్చాడు బిజినెస్‌కి. ఆయన బ్యాలెన్స్ పెరిగింది. ఓనర్ బిజినెస్ నుంచి ఆయనకు అవసరమైనప్పుడు వస్తువు తీసుకున్నాడు. లేదంటే అసెట్ తీసుకున్నాడు. లేదా డబ్బు తీసుకున్నాడు. ఆయన బ్యాలెన్స్ ఏమైద్ది? తగ్గిపోతుంది. సింపుల్ లాజిక్. దీన్నేమంటున్నాం? ఆయన బిజినెస్‌కి ఏమిచ్చినా కూడా దాన్నేమంటున్నాం? క్యాపిటల్ అంటున్నాం. ఆయన బిజినెస్ నుంచి ఏం తీసుకున్నా కూడా దాన్నేమంటున్నాం మనం? డ్రాయింగ్స్ అంటున్నాం. డ్రాయింగ్స్. సొంత వాడకాలు. ఓకేనా? చూడండి ఇప్పుడు. యజమాని గృహ లేదా వ్యక్తిగత అవసరాల కోసం ఆయన పర్సనల్ ఎక్స్‌పెన్స్ ఆర్ హోమ్ ఎక్స్‌పెన్సెస్ వాటెవర్ ఇట్ మే బి. వ్యాపారం నుండి తీసుకునే నగదు లేదా సరుకు సొంత వాడకాలు అంటారు. ఉదాహరణ, బట్టల షాపు యజమాని తన ఇంటి పండగ కోసం షాపు నుండి 5,000 విలువైన బట్టలు తీసుకున్నాడు. నాది క్లాత్ షోరూమ్. పండగొచ్చింది. ఏం చేస్తాను? ఆ బట్టలే మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చేస్తాను. మళ్ళా బయటికెళ్ళి కొనుక్కోవడం ఎందుకు? బాబు ఇది బిజినెస్ కదా! ఇప్పుడు ఇవే బట్టలు నువ్వు బయట వాళ్ళకమ్మితే డబ్బులొస్తాయి. అవునా గదా! ఇది సొంత వాడకం అవుతుంది. దీన్నేమంటున్నాం మనం? సొంత వాడకం. డ్రాయింగ్స్ అంటున్నాం. ఓకే. ద క్యాష్ ఆర్ గూడ్స్ టేకెన్ ఫ్రమ్ ద బిజినెస్ బై ద ఓనర్ ఫర్ హౌస్‌హోల్డ్ ఆర్ పర్సనల్ యూజ్ ఆర్ కాల్డ్ డ్రాయింగ్స్. లాజిక్ క్లియర్? ఇది డ్రాయింగ్స్. సొంత వాడకాలు. ఇక్కడి వరకు ఇప్పుడు ఇంక నేను ఇక్కడితో ఈ వీడియో స్టాప్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1 అవర్ దాకొచ్చింది. నెక్స్ట్ వీడియోలో మనం ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ టెర్మినాలజీ మొత్తం కూడా కంప్లీట్ చేస్తాం. ఈ టెర్మినాలజీ మొత్తం కంప్లీట్ చేసి ఆ తర్వాత మనం జర్నల్ చాప్టర్‌కెళ్తాం. జర్నల్ చాప్టర్ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. జర్నల్ చాప్టర్ నుంచి
కాబట్టి ఇందులో మీరు ఇదంతా బేసిక్ టెర్మినాలజీ అండి. ఇవన్నీ కూడా మనం రేపు జర్నల్ చాప్టర్ స్టార్ట్ చేస్తే ఈ వర్డింగ్స్ అన్నీ అక్కడ యూజ్ చేస్తాం. అందుకని ఈ వర్డింగ్స్‌ని ఒకటికి 2 సార్లు రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? రైట్. సో, దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. వి మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై ఎవ్రీబడీ.